హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ మనం స్టార్టప్ కంపెనీస్ గురించి డిస్కస్ చేసేసాం, అవునా? కానీ అదేంటి, జస్ట్ అప్లై చేసుకోవడం వరకే డిస్కస్ చేసాం. అప్లై చేసుకున్న తర్వాత ఇంటర్వ్యూస్కి ఎలా అటెండ్ అవ్వాలి, ఏం అడుగుతారు, ఏ క్వశ్చన్స్ ఉంటాయి, అసలు ఎలా అప్రోచ్ అవ్వాలి, టెలిఫోనిక్ ఇంటర్వ్యూ టెక్నికల్ ఎలా ఉంటాయి, ఎన్ని రౌండ్స్ ఉంటాయి, ఇవన్నీ మనం డిస్కస్ చేయలేదు, రైట్? అంతేకాకుండా ఆహ్, ఇంకా ఎన్ని విధాలుగా మనం స్టార్టప్ కంపెనీస్‌కి అప్లై చేసుకోవచ్చు, అసలు వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఇవి మనం ఇంకా డిస్కస్ చేసుకోలేదు. ఆ వీడియోలో ఎంతవరకు డిస్కస్ చేసామంటే కొన్ని వెబ్‌సైట్స్ గురించి డిస్కస్ చేసాం. ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా వెళ్ళాలి అనేసి లింక్డ్ఇన్ గురించి డిస్కస్ చేసాం. నౌ ఏం చేస్తామంటే ఒకటే పేజ్‌లో ఉన్న స్టార్టప్ కంపెనీస్‌ని మనం అక్కడి నుంచి ఎలా అప్లై చేసుకోవాలి అండ్ అక్కడి నుంచి మనం ఎలా కనెక్ట్ అవ్వాలి, వీటి గురించి డిస్కస్ చేద్దాం. ఎలా స్టాండ్ ఔట్ అవుతాం స్టార్టప్ కంపెనీస్‌లో వర్కింగ్‌కి. ఓకేనా? లెట్స్ స్టార్ట్. అసలెలా అప్రోచ్ అవ్వాలి ఫస్ట్ అయితే చూద్దాం. నేను ఆల్రెడీ అప్రోచ్ గురించి చెప్పాను. ఇది సెకండ్ మెథడ్ అనమాట. ఓకేనా? ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి హైదరాబాద్ స్టార్టప్ కంపెనీస్ కావాలన్నా, లేకపోతే బెంగుళూరు కావాలన్నా, ఏం కావాలన్నా గూడా ఫస్ట్ మనం ఏం చేయాలంటే గూగుల్‌లోకెళ్ళేసి సెర్చ్ చేయాలి. ఓకే. నేనిక్కడ సెర్చ్ చేశాను చూడండి. బిఫోర్ 2 ఇయర్స్ గిట్ హబ్ అనేసి లాస్ట్‌లో ఇలా గిట్ హబ్ అని టైప్ చేయడం వల్ల మనకు స్టార్టప్ లిస్ట్ ఒస్తది. ఓకేనా? సో, మనం ఏం జేస్తామంటే, ఇలా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అనేసి మనం సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. ఏవి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్, ఏవి స్టార్టప్స్ అనేసి. ఇలా మనం గాని సెర్చ్ చేసామనుకో ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్, స్టార్టప్స్ అనేసి ఇలా వచ్చేస్తాయి. సపోజ్ ఇక్కడ చూసారనుకో కిరణ్ సాగర్ అనేసి ఆయన పోస్ట్ చేశారు. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అండ్ స్టార్టప్స్ అండ్ 400 ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్‌ని ఆయన పోస్ట్ చేయడం జరిగింది. అవునా? ఇది ఒకసారి చూద్దాం. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి హైదరాబాద్ స్టార్టప్ కంపెనీస్. రైట్? మనకు కావాల్సింది అవే గదా! So we can go here and see. దిస్ ఇస్ ద హైదరాబాద్ స్టార్టప్ కంపెనీస్. అవునా? ఈ హైదరాబాద్ స్టార్టప్ కంపెనీస్ ఒకసారి మనం ఇక్కడ కిందికొచ్చేసామనుకో, ఇలా వాళ్ళ యూఆర్ఎల్స్‌తో పాటు ఎప్పుడు ఫౌండ్ అయ్యారు, ఎప్పుడొచ్చారు మన ఇండస్ట్రీ వరల్డ్‌లోకి, ఎలా ఈ స్టార్టప్ కంపెనీ స్టార్ట్ అయ్యాయి, ఏ ఇయర్‌లో వచ్చాయి అనేసి మొత్తం ఇక్కడే ఉంటుంది. వాళ్ళ లింక్స్‌తో సహా. ఓకేనా? ఫౌండర్స్ ఎవరు అన్నది గూడా తెలుస్తుంది. ఓకేనా? ఇప్పుడు సపోజ్ నాకిక్కడ ఒక కంపెనీ ఉంది. చూడండి. ఇక్కడ 2014, 2013 అని ఉంది గదా! ఏవైతే 2020లో ఉంటాయో, రీసెంట్‌గా స్టార్టప్ కంపెనీస్ ఉంటాయో, 2022, 2024, 2023లో స్టార్ట్ అయ్యుంటాయి గదా! మెయిన్ ఆ కంపెనీస్‌ని చూజ్ చేసుకోండి. ఓకేనా? 2022 గాని, 23 గాని, 20 నుంచి 24 లోపు ఏవైనా స్టార్టప్ కంపెనీస్ వచ్చుంటాయి గదా! ఆ స్టార్టప్ కంపెనీస్‌ని చూజ్ చేసుకోండి ఫస్ట్. చూజ్ చేసుకున్న తర్వాత హూ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ ది స్టార్టప్ కంపెనీ. యూ హావ్ టు సెర్చ్ హూ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ ది స్టార్టప్ కంపెనీ అండ్ గో హియర్. సపోజ్ నేనైతే ఇప్పుడు హైదరాబాద్ స్టార్టప్ కంపెనీస్‌లో నుంచి ఈ వేవ్ అనేసి ఒక కంపెనీనైతే తీసుకున్నాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ కంపెనీలో వి ఆర్ హైరింగ్ అని ఉంది గదా! దీని మీద క్లిక్ చేస్తా ఫస్ట్ థింగ్. ఓకేనా? ఇక్కడ ఏమైనా జాబ్స్ ఉన్నాయా అని చూస్తా ఫస్ట్. ఇక్కడ ఏం లేకపోతే వ్యూ కరెంట్ ఓపెనింగ్స్‌లోకెళ్దాం. ఇక్కడ ఏం లేకపోతే వాట్ ఐ విల్ డూ. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఉన్నాయి. సో, మీరు చూసుకోండి తర్వాత. ఇప్పుడు నేను లింక్డ్ఇన్‌లోకెళ్ళిపోతా. లింక్డ్ఇన్‌లోకెళ్ళేసి పీపుల్‌లోకెళ్ళేసి హూ ఈస్ ద ఫౌండర్? హి ఈస్ అన్ పారిష్ సంథింగ్ నేమ్ అన్నమాట. ఇతన్ని ఫాలో చేద్దాం. ఓకేనా? ఇతన్ని ఫాలో చేసి నేనేం చెప్తున్నా? అన్ని స్టార్టప్ కంపెనీస్ గురించి చెప్పట్లేదు. 2020 నుంచి 2024 లోపు వచ్చిన కంపెనీస్ గురించి మాత్రమే చెప్తున్నా ఇక్కడ. అన్ని స్టార్టప్ కంపెనీస్ ఫౌండర్స్ యాక్సెప్ట్ చేస్తాననైతే నేను చెప్పట్లేదు. ఈ ఫౌండర్‌కి నేను మెసేజ్ పెడతానిప్పుడు. క క ఫాలో అయ్యాను గదా! ఇతనికి కనెక్షన్ రిక్వెస్ట్ ఇవ్వాలి. ఓకేనా? విల్ గో హియర్ అండ్ కనెక్ట్ హిమ్. ఓకే. యాక్చువల్‌గా నోట్స్ సెండ్ చేయండి. లేకపోతే కనెక్షన్ తీసుకోరు. నేనైతే జస్ట్ ఊరికే పెట్టాను. ఇలా కనెక్షన్ ఇవ్వడం వల్ల ఇఫ్ దే గివ్ ద ఛాన్స్ టు కనెక్ట్ దెన్ యూ కెన్ షేర్ యువర్ రెజ్యూమే అండ్ ఆల్సో సమ్ సెల్ఫ్ ఇంట్రో వీడియో. ఒక సెల్ఫ్ ఇంట్రో వీడియో, ఒక రెజ్యూమ్ అనేది షేర్ చేయండి. ఇలా మీరు ఆల్రెడీ నేను చెప్పేసాను. ఇలా అప్రోచ్ అవ్వండి. ఏ ఏ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ కావాలన్నా, ఏం బెంగుళూరు స్టార్టప్ కంపెనీస్ కావాలన్నా మీరు నన్ను అడగాల్సిన అవసరం లేదు. ఇక్కడ గూగుల్‌లోకెళ్ళేసి ఇలా సెర్చ్ చేసుకుంటే దొరికిపోతది. ఇప్పుడు ఒకటయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఓకే. రిఫరల్స్ త్రూ వెళ్ళొచ్చా స్టార్టప్ కంపెనీస్‌కి అనేసి. యెస్. మీరు రిఫరల్స్ త్రూ గూడా వెళ్ళొచ్చు. ఎవరైనా కంపెనీ పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో కనెక్ట్ అయ్యి వాళ్ళ రిఫరల్స్ అడిగి వాళ్ళ త్రూ వెళ్ళండి. కానీ ఒక రిఫరల్ వెళ్ళినా గూడా వాళ్ళకి ఇంటర్వ్యూ అప్రోచ్ అనేది నార్మల్ గానే ఉంటది. మామూలుగా ఎంఎన్‌సీస్‌లో. కానీ కొన్ని స్టార్టప్ కంపెనీస్‌లో అలా ఉండదనమాట. కొంచెం ఉంటుంది వాళ్ళకి ప్రిఫరెన్స్. ఓకేనా? ప్రియారిటీ ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఇంటర్వ్యూ రౌండ్స్ ఏం జరుగుతాయో చూద్దాం.
ఓకేనా? ఇంటర్వ్యూ రౌండ్స్ ఏం జరుగుతాయంటే, ఫస్ట్ థింగ్ టెలిఫోనిక్ ఇంటర్వ్యూ జరుగుతది. ఇట్స్ అన్ ఆప్షనల్. సమ్‌టైమ్స్ జరగొచ్చు, సమ్‌టైమ్స్ జరగకపోవచ్చు. 90% జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసేసి టెక్నికల్ రౌండ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏం జరుగుతుందంటే, టెక్నికల్ ఇంటర్వ్యూ జరుగుతుంది. ఇక్కడ నుంచే మెయిన్ స్టార్ట్ వినండి. టెక్నికల్ ఇంటర్వ్యూలో ఏం అడుగుతారంటే, ఫస్ట్ థింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. మీరు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్‌లో మంచిగా ఉండాలి. ఓకేనా? అట్‌లీస్ట్ యూ హావ్ టు నో ద బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇఫ్ యూ ఆర్ ఎ ఫ్రెషర్. నువ్వు ఫ్రెషర్‌గా ఉంటే ఖచ్చితంగా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేది మ్యాండేటరీ. ఇవి లేకపోతే నిన్నస్సలు తీసుకోరు స్టార్టప్ కంపెనీస్‌లో. ఎందుకంటే వాళ్ళకి అన్నిటికన్నా వర్క్ చేసే పర్సనే కావాలి. యెస్. దిస్ ఈస్ ద మెయిన్ థింగ్ యూ హావ్ టు డూ. ఓకేనా? ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అంటే ఎలా ఉంటాయి? నువ్వు ఏ లాంగ్వేజ్‌లో కోడ్ రాసినా గూడా ఇఫ్ యూ ఆర్ రైటింగ్ ఫ్రమ్ ఏ జావా స్క్రిప్ట్, ఇఫ్ దే ఆర్ ఆస్కింగ్ టు యూ గివ్ 2 అప్పర్ కేస్ టు 2 లోయర్ కేస్ మనం ఎంటర్ చేస్తాం కదా కోడ్‌ని. దాన్ని ఇంకా ఏ మెథడ్‌లో రాయొచ్చు. ఏ వేలో రాయొచ్చు. మ్యాప్ ఫిల్టర్ రెడ్యూస్ వేలో ఏమైనా ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వెషన్స్ అడగొచ్చు. మెయిన్ మ్యాప్ ఫిల్టర్ రెడ్యూస్ అండ్ జావా స్క్రిప్ట్ గురించి బాగా తెలుసుకోవాలి. ఇఫ్ యూ ఆర్ ఎ ఫ్రంట్ ఎండ్ డెవలపర్. అండ్ దెన్ మెయిన్ ప్రాబ్లమ్ సాల్వింగ్‌లో ఇలాంటి క్వెషన్స్ ఎక్కువుంటాయి. ఇంకా ఎస్‌క్యూఎల్ గురించి బాగా తెలుసుకోవాలి. హౌ టు క్రియేట్ ఎ టేబుల్ ఆల్ దోస్ థింగ్స్. ఓకేనా? టెక్నికల్ ఇంటర్వ్యూలో మెయిన్ ప్రాబ్లమ్ సాల్వింగే ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్‌లోనే నెక్స్ట్ ఏం అడుగుతారంటే స్క్రీన్ షేర్ చేయమంటారు. స్క్రీన్ షేర్ చేసి కోడే రాయమంటారు. వాళ్ళది ఇట్లనే ఉంటది. స్క్రీన్ షేర్ చేసి కోడ్ రాయాలి అంతే. అది నార్మల్ కొంచెం 2022, 2024లో వచ్చిన కంపెనీస్ ఏం చేస్తాయంటే ఒకవేళ నువ్వు ఫ్రెషర్ అయితే అంత దూరం వెళ్లరు. ఇప్పుడు రివర్స్ ఏ నంబర్ అని ఉందనుకో, రివర్స్ ఏ నంబర్ అంటే మనం ఏం చెప్తాం? మామూలుగానే డాట్ రివర్స్ అని పెట్టేస్తే అయిపోతది అని చెప్పేస్తాం. డాట్ లెంగ్త్, డాట్ రివర్స్ అనేసి చెప్పేస్తే అయిపోతది అనేస్తాం. కానీ అలా గాదు. అసలు మెథడ్స్ యూజ్ చేయకుండా నువ్వు ఎలా నువ్వు రివర్స్ చేస్తావు ఒక నంబర్‌ని. ఇలాంటి క్వెషన్స్ ఉంటాయన్నమాట. ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ మీకు బాగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఏదైనా డేటాబేస్ గురించి బాగా తెలిసుండాలి. అండ్ ఆల్సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ జావా ఆర్ పైథాన్ ఆర్ జావా స్క్రిప్ట్ ఆర్ ఎనీథింగ్ యూ హావ్ టు నో. ఓకేనా? స్టార్టప్ కంపెనీలో జాయిన్ అవ్వాలంటే మీరు అప్లై చేసి హిట్ బటన్ కొడితే సరిపోదు. యూ హావ్ టు లెర్న్ దీస్ స్కిల్స్. మ్యాండేటరీ టు లెర్న్. ఓకేనా? ఈ మధ్య ఎక్కువ స్టార్టప్ కంపెనీస్‌లో నేను వినిందయితే మెన్ స్టాక్ అన్నమాట. నోడ్ జేఎస్ అండ్ రియాక్ట్, యాంగులర్ ఇవి ఎక్కువ వింటున్నా. ఇవి గాని మీరు నేర్చుకొని వెళ్తే యూ యూ విల్ గెట్ ఎ ఛాన్స్ టు యూ విల్ గెట్ ఎ ఛాన్స్ అన్నమాట. మీకొక ఛాన్స్ వస్తుంది. యాంగులర్ గాని, రియాక్ట్ గాని, నోడ్ జేఎస్ కానీ, డాట్ నెట్ కానీ, లేకపోతే మెన్ స్టాక్ లైక్ మాంగోడీబీ ఆహ్, నోఎస్‌క్యూఎల్ ఇలాంటివి నేర్చుకుంటే, పాపులర్ స్కిల్స్ నేర్చుకుంటే మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశాలు 100కి 100% ఉంటాయి. ఓకేనా? ఇలా మీరు కనెక్ట్ అవ్వాలి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు నేనేం చెప్తున్నా డైరెక్ట్ వాళ్ళకి మెసేజ్ చేయండి, కనెక్ట్ అవ్వండి, మాట్లాడండి అని చెప్తున్నా. ఇప్పుడు మనం ఏం చేసాం ఇంటర్వ్యూ అప్రోచ్ ఇలా ఉంటుంది అని చెప్పేసాం. అవునా? ఇలానే డైరెక్ట్ స్క్రీన్ షేర్ చేయమంటారు. ప్రాబ్లమ్ సాల్వింగే అడుగుతారు. ఇంకేం అడగరు. సింటాక్సెస్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఆ డేటాబేస్, ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దీని చుట్టే జరుగుతది. 45 నిమిషాలు జరిగితే 45 నిమిషాలు గూడా ఇదే జరుగుతది. థియరటికల్‌గా అస్సలుండదు. ఓకేనా? నెక్స్ట్ థింగ్ వచ్చేసేసి ఎంఎన్‌సిలో గూడా ఇంతే ఆల్‌మోస్ట్. కొన్ని ఎంఎన్‌సిస్ థియరటికల్ గానే ఉంటాయి. ఓకేనా? ఇలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ అప్రోచ్ ఏంటంటే మీరు మీ పోర్ట్‌ఫోలియో రెడీ చేసుకోండి. ఓకేనా? మంచి మంచి ప్రాజెక్ట్స్ ఉండాలి. నేను నెక్స్ట్ వీడియోలో స్టార్టప్ కంపెనీస్‌కి కావాల్సిన ప్రాజెక్ట్స్ గురించి నేను చెప్తాను. అవే ప్రాజెక్ట్స్ చేయండి. ఖచ్చితంగా మీరు ఫౌండర్‌కి నేను చెప్పిన ప్రాజెక్ట్స్ కానీ చేసి, ఒక ఫౌండర్‌కి మీరు ఆ ప్రాజెక్ట్స్ చేశామని మెయిల్ పెట్టారే అనుకో, యూ విల్ గెట్ డెఫినెట్‌గా మీరు జాబ్ కొట్టే అవకాశాలు 100కి 100% ఉంటాయి. ఆఫ్టర్ యూ ఆర్ డూయింగ్ థీస్ ప్రాజెక్ట్స్. ఓకేనా? ఈ ప్రాజెక్ట్స్ మీరు ఎండ్ టు ఎండ్ చేయాలి. నేను నెక్స్ట్ వీడియో అదే చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసేసి ప్రాజెక్ట్స్ తర్వాత ఇప్పుడు ఇంటర్వ్యూ రిఫరల్ తీసుకున్నారు. ఇంటర్వ్యూలో అటెండ్ అయ్యారు. నేను ఇంకా ఇంటర్వ్యూ ప్రిపరేషన్ గూడా చెప్పేసాను. ఎలా అప్లై చేసుకోవాలో గూడా చెప్పేసాను. అన్నీ అయిపోయాయి. నెక్స్ట్ ఏంటంటే సపోజ్ ఒకవేళ ఇంటర్వ్యూ అయిపోయింది. ఈ ఇంటర్వ్యూ అయిపోయాక నువ్వేం చేయాలంటే ఏం చేయాలి? థాంక్ యూ మెసేజ్ పెట్టాలి. ఏ మెయిల్‌కైతే నువ్వు ఇంటర్వ్యూ వచ్చిందో, ఆ మెయిల్‌కి నువ్వు థాంక్ యూ మెసేజ్ కంపల్సరీగా పెట్టాలి. ఓకేనా? కంపల్సరీగా పెట్టిన తరువాత నెక్స్ట్ డే ఇఫ్ దే ఆర్ నాట్ రెస్పాండెడ్ కాల్ టు ది హెచ్ఆర్ డైరెక్ట్‌లీ. ఓకేనా? హెచ్ఆర్‌కి కాల్ చేసి మాట్లాడండి. ఇలా గాని ఒక ఫౌండర్‌ని గాని, ఒక పీపుల్‌తో కనెక్ట్ అయ్యి రిఫరల్ తీసుకొనే అటెండ్ అవ్వండి. లేకపోతే అటెండ్ అవ్వద్దు. రిఫరల్‌తోనే వెళ్ళండి. ఆఫ్టర్ నేను ఈ ప్రాజెక్ట్స్ గురించి చెప్పాక మీరు యూట్యూబ్‌లోకెళ్ళి క్లోన్ చేసుకుంటారో, ఏం చేసుకుంటారో, ఎలా చేస్తారో ఈ ప్రాజెక్ట్స్ చాట్‌జీపీటీ యూజ్ చేస్తారో, అసలు చాట్ బాక్స్ యూజ్ చేస్తారో, కోపైలట్ యూజ్ చేస్తారో, ఈ ప్రాజెక్ట్స్ చేసిన తర్వాత మీ రెజ్యూమ్ నేను కెరియర్ గ్యాప్ వాళ్ళకి అండ్ స్టార్టప్ కంపెనీస్‌కి ఎలా ఉండాలి అనేసి ఒక రెజ్యూమ్ అయితే
చెప్పేసాను. ఆ రెజ్యూమ్ అలానే క్రియేట్ చేసుకొని, ఈ ప్రాజెక్ట్స్ చేసి, ఈ ప్రాజెక్ట్స్ తర్వాత ఇలానే ఈ గిట్ హబ్ ఉంది గదా! ఇలానే కంపెనీ వెబ్‌సైట్స్‌లోకెళ్ళేసి అండ్ ఫౌండర్ ఎవరో గూడా అక్కడే ఉంటుంది. 2020 నుంచి 2024 ఉన్న కంపెనీస్ గురించి చెప్తున్నాను. ఆ ఫౌండర్ దగ్గరికెళ్ళేసి ఫాలో అప్ అయ్యి ఒకసారి కనెక్షన్ వచ్చిన తర్వాత ఫౌండర్‌తోనే కాకపోయినా మేనేజర్స్‌తో అయినా సరే కనెక్షన్ వచ్చిన తర్వాత సెండ్ దెమ్ మెయిల్ అబౌట్ థిస్ ప్రాజెక్ట్స్ ఫస్ట్ అండ్ దెన్ యువర్ సెల్ఫ్ ఇంట్రో వీడియో. ఓకేనా? మీరు ఏ ప్రాజెక్ట్స్ చేశారో, ఏ వీడియో చేశారో ఆ వీడియోని మీరు షేర్ చేయాలి. ఇలా షేర్ చేయడం వల్ల యూ విల్ గెట్ ఎ ఛాన్స్. ఆ తర్వాత ఇంటర్వ్యూస్ ఎలా అటెండ్ అవ్వాలో గూడా నేను చెప్పేసాను. అండ్ ఇలా గాని మీరు వెళ్తే మెయిన్ ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ మీరు నేర్చుకుంటే యూ విల్ డెఫినైట్‌లీ క్రాక్ ద జాబ్ ఇన్ స్టార్టప్ కంపెనీస్. వెరీ ఈజీలీ. అసలు మీరు ఆన్‌లైన్ పోర్టల్‌లోకెళ్ళి సెక్షన్‌లోకెళ్ళి అప్లై చేయాల్సిన అవసరమే లేదు. ఇలా గాని ఒక 30 డేస్ 30 కం డైలీ ఒక 100 కంపెనీస్ పెట్టుకోండి మైండ్‌లో. మీరెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. గిట్ హబ్‌లోకెళ్తే 100 కంపెనీస్ వచ్చేస్తాయి డైరెక్ట్. ప్రొడక్ట్ బేస్డ్ స్టార్టప్ కంపెనీస్. హిట్ చేయండి, అప్లై చేయండి, హిట్ చేయండి, అప్లై చేయండి. అప్లై మీన్స్ కనెక్ట్ చేయండి. ఒకవేళ కనెక్షన్ రిక్వెస్ట్ వస్తే ఎవరో ఒకరు రిఫరల్ ఇచ్చేయండి. రిఫరల్‌తో కనెక్షన్ అవ్వండి. ఒక్కసారి అటెండ్ అయ్యి చూడండి. ఇలానే ఉంటుంది ఇంటర్వ్యూ. అటెండ్ అయిన తర్వాత యూ విల్ గెట్ ఎ గుడ్ ప్యాకేజ్, గుడ్ జాబ్. ఇఫ్ యూ డన్ థీస్ ప్రాజెక్ట్స్. ఓకేనా? ఈ ప్రాజెక్ట్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో గైస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై.